సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం, హైటెక్ సిటీ తరహాలో విశాఖలో డేటా సిటీ, జగన్ చేసిన ఆర్థిక అరాచకమిది, రికార్డులు సాక్షులు ఉన్నచోటే విచారించడం మేలు, జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాలు, విద్యార్థులను గదిలో పెట్టి చితకబాదారు, మద్యం మత్తులో ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం, మహిళల పేరిట ఇంటి పట్టాలు, ప్రతిరోజు 1 టీ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసముంటున్న వారిని పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. ఇందుకోసం సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఈ విమానాల్ని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా ఝుళిపించి దారికి తెచ్చుకుంటున్నారు. దీంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సరిహద్దున ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండురస్, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు అమెరికా చర్యలపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నాయి. తమ దేశ వాసుల్ని గొలుసులతో బంధించి అమానవీయంగా సైనిక విమానాల్లో తరలిస్తున్నారంటూ మండిపడుతున్నాయి. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న ఈ దేశాలు ఇలా వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలను కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి. డిపోర్టేషన్కు సైన్యాన్ని వినియోగించడంపై దేశీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నా వలసదారుల్ని పంపేస్తే అమెరికాలో వివిధ పనులు చేసేవారు లేకుండా పోతారని, వారిని వెనక్కి పంపడంలో అత్యంత సున్నిహితంగా వ్యవహరించాల్సి ఉందని పలువురు సూచిస్తున్నా ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారు. హైటెక్ సిటీ తరహాలో విశాఖలో డేటా సిటీ. హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ డేటా సెంటర్లు, కృత్రిమ మేధా హబ్ల ఏర్పాటు కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకోవడానికి ఈ డేటా సిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంది. ఐటీ మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా డేటా సిటీ రూపుదిద్దుకోనుంది. విశాఖకు వచ్చే ఐటీ ఆధారిత కంపెనీలకు డేటా సిటీని కేంద్రంగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. జగన్ చేసిన ఆర్థిక అరాచకమిది. వైకాపా ప్రభుత్వ అరాచక విధ్వంసకర ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల విశ్వలయంలోకి తోసేసిందో చెప్పేందుకు 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికే నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేస్తోందని, అప్పట్లో తాము వ్యక్తం చేసిన ఆందోళనకు ఈ నివేదిక అద్దం పట్టిందన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన ఆర్థిక ఆరోగ్య సూచీ నివేదిక 2025లోని ముఖ్యాంశాలను విశ్లేషిస్తూ 2014-15 నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, 2018-19 నుంచి 2023-24 మధ్య జగన్ ప్రభుత్వ హయాంలో అది ఎలా క్షీణిస్తూ వచ్చిందో సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులకు వివరించారు. 5 ఏళ్లలో ఎడాపెడా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసిన జగన్ ప్రభుత్వం మూలధన వ్యయంపై అతి తక్కువ ఖర్చు పెట్టడం ద్వారా రాష్ట్రాన్ని ఆర్థిక అస్థిరతలోకి నెట్టేసిందని నీతి ఆయోగ్ పేర్కొన్నట్లు చంద్రబాబు చెప్పారు. రికార్డులు సాక్షులు ఉన్నచోటే విచారించడం మేలు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాలు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ వేగంగా పూర్తి కావాలనుకుంటే ట్రయల్ను ప్రస్తుతం సాక్షులు, ఫిర్యాదుదారులు ఉన్నచోటే ఉంచడం మంచిదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసుల విచారణను బదిలీ చేస్తే విచారణ వేగవంతం అవుతుందనడానికి కారణాలు కనిపించడం లేదని అభిప్రాయపడింది. ఇది జమ్మూ కాశ్మీర్కు బదిలీ చేస్తే
నిర్ణయం వెలువరించడానికి కనీసం మరో 10 నుండి 15 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో విపరీతమైన జాప్యం జరుగుతున్నందున ట్రయల్ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వైకాపా ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ దాన్ని కొట్టేసింది. ఈ కేసులను సిబిఐ కోర్టు రోజువారీగా విచారించాలని తెలంగాణ హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చినందున మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదంటూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. విద్యార్థులను గదిలో పెట్టి చితకబాదారు. మద్యం మత్తులో ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మద్యం మత్తులో విద్యార్థులను గదిలో పెట్టి విచక్షణారహితంగా చితకబాదారు. ఈ ఘటన కర్నూలు జిల్లా హోళగుంద మండలం ముద్దటమాగి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. గ్రామంలోని ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 160 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు జయరాజు ఒక్కరే పనిచేస్తున్నారు. సోమవారం ఆయన మద్యం తాగి పాఠశాలకు హాజరయ్యారు. అంతటితో ఆగకుండా మరుగుదొడ్లోకి వెళ్లి మద్యం తాగొస్తున్నారు. ఇది చూసిన కొందరు విద్యార్థులు తరగతి గదిలోకి పరుగులు తీశారు. జయరాజు ఆగ్రహంతో ఊగిపోతూ తరగతి గదిలోకి వెళ్లి తలుపులు మూసేశారు. గదిలోని ప్లాస్టిక్ పైపు తీసుకుని విద్యార్థులను చితకబాదారు. ఇతర విద్యార్థులు భయంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు చేరవేశారు. వారు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడిపై మండిపడ్డారు. జయరాజు గతంలోనూ ఇదే తరహాలో ప్రవర్తించారన్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మహిళల పేరిట ఇంటి పట్టాలు, ఉచిత నివాస స్థలాల పట్టాలను మహిళల పేరిట అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే అందజేస్తామని వెల్లడించింది. గత మంత్రివర్గ సమావేశంలో అందరికీ ఇళ్లు పథకం అమలుకు ఆమోదం తెలిపిన మేరకు ప్రభుత్వం నివాస స్థలాల పంపిణీపై జీవో 23ను సోమవారం జారీ చేసింది. కన్వేయన్స్ డీడ్ రూపంలో పట్టాలు అందజేస్తాం. జారీ చేసిన తేదీ నుంచి 10 ఏళ్ల అనంతరం వాటిపై యాజమాన్య హక్కులు కల్పిస్తాం. పట్టా పంపిణీ లేదా కన్వేయన్స్ డీడ్, నివాస గృహం మంజూరులో ఏది ముందైతే ఆ రోజు నుంచి 2 ఏళ్లలోగా నిర్మాణం పూర్తి చేయాలి అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రతిరోజు 1 టీ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. కీటై డైట్లో కొబ్బరి నూనె ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ డైట్ను అనుసరించలేని వాళ్ళు కొబ్బరి నూనెతో ఒరిగే ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవాలంటే ప్రతిరోజు 1 టీ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవచ్చు. కొబ్బరి నూనెలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. వీటిలో శక్తి వేగంగా ఖర్చవడంతో పాటు కొవ్వు కూడా త్వరితంగా కరుగుతుంది. పేగుల్లోని హానికారక బ్యాక్టీరియాను సంహరించి పోషక శోషణను పెంచి పేగుల ఆరోగ్యాన్ని పెంచే శక్తి కొబ్బరి నూనెకి ఉంటుంది. చర్మం తేమతో మెరుపులీనుతూ ఉండడానికి అవసరమైన కొవ్వులు కొబ్బరి నూనెలో ఉంటాయి. కొబ్బరి నూనెలోని మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. దాంతో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. కొబ్బరి నూనెలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగిన లారిక్ యాసిడ్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఆకలిని తగ్గించి కడుపు నిండిన భావనకు లోను చేసి అవసరానికి మించిన ఆహారం జోలికి వెళ్లకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుకోకుండా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 70 కోట్ల రూపాయల రాయితీతో 875 గ్రామాల్లో డ్రోన్ల పంపిణీ. వ్యవసాయ శాఖ డైరెక్టర్ దిల్లీరావు. రాష్ట్రంలో ఈ ఏడాది 70 కోట్ల రూపాయల రాయితీతో 875 గ్రామాల్లో రైతు సంఘాలకు డ్రోన్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీరావు తెలిపారు. సిరీస్పై భారత్ కన్ను. ఇంగ్లండ్తో 3వ టీ20 నేడు రాత్రి 7 గంటల నుంచి. ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి
రెట్టించిన ఉత్సాహంతో భారత్, సిరీస్ ఆశలను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఇంగ్లాండ్. రసవత్తర సమరానికి వేళైంది. నేడే 3వ టీ20. మరి సిరీస్పై కన్నేసిన భారత్ వరుసగా 3వ విజయాన్ని అందుకుంటుందా లేదా ఇంగ్లాండ్ పుంజుకుంటుందా? రాజ్కోట్లో పైచేయి ఎవరిదో? పాక్ను పడగొట్టిన వారికన్ విండీస్తే 2వ టెస్టు. పాకిస్తాన్ను వెస్టిండీస్ దెబ్బకు దెబ్బ తీసింది. తొలి టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. బంతి బొంగరంలా తిరిగిన ముల్తాన్ పిచ్పై 3 రోజుల్లోనే ముగిసిన ఆఖరిదైన 2వ టెస్టులో అదిరే విజయాన్ని సొంతం చేసుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.